నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది కామారెడ్డి అండి. ఎస్, కామారెడ్డి నుంచి చెప్పండి. అదే అది పంచాయతీ ఎన్నికల బ్రేక్ అని చెప్తారు కదా. ఎస్, అంటే మీకేమనిపిస్తుంది పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వము మరి కులగణన జనగణన చేసి స్టెప్ తీసుకోవాలనా లేకపోతే ఏంటనేటువంటి ఒక ఆలోచనలో తెలుస్తోంది. దాదాపు ఇంకొక 3-4 నెలల పాటు కూడా ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో పంచాయతీలో ఉన్నటువంటి ఒక ఓటర్గా, ఒక సామాన్యులుగా ప్రస్తుతం పంచాయతీల పరిస్థితి ఎట్లా ఉంది, మీకేమనిపిస్తుంది? ప్రస్తుతం అయితే దారుణం ఉంది. అది స్పెషల్ ఆఫీసర్ సరిగా అయితే వస్తలేరు. ఆ సెక్యూరిటీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ తొందరగా చేస్తేనే బెటర్ ఉంటది. అది గణన గుణన అనుకుంటా టైం వేస్ట్ చేసి మొత్తం పంచాయతీలో మొత్తం అన్ని పనులు కుంటుపడుతున్నాయి. ముందే వర్షాకాలం ఉంది, రోగాలు అవి అంత చెత్త చెదరం ఎక్కడ అంతా పేరుకుపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి తొందర పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ప్రధానంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లు పెంచితే ఇంకొంతమందికి అవకాశాలు వస్తాయి అనేది ప్రధానంగా బీసీ నాయకుల డిమాండ్. గతంలో కూడా ప్రభుత్వం చెప్పింది. అది చేస్తే కరెక్ట్ గానీ ఇప్పుడు ఇంకా చేస్తే ఇంకా 3-4 నెలల టైం ఇంకా వెనక పోతుంది. ఇప్పటికే ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే ఇంకా 3 నెలలు పోతుంది, ఇంకా చేస్తే ఇంకా 6 నెలలు పోతుంది. అలాంటప్పుడు మళ్ళీ పంచాయతీలో దాదాపుగా అన్ని పనులు కుంటుపడి మొత్తం చెత్త చెదరంతోటి ప్రజల్లో రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దాదాపుగా. ఏమంటున్నారు ఊళ్ళల్లో ఆడకట్టుకాడ కావచ్చు లేకపోతే అక్కడక్కడ కూర్చున్న దగ్గర ఏమంటారు ప్రజలు, ఏమనుకుంటున్నారు పంచాయతీ ఎన్నికల్లో తొందర గవర్నమెంట్ లేట్ చేయకుండా తొందర ఎలక్షన్ పెడితే బాగుంటది అని అనుకుంటారు అందరు. చర్చల ద్వారా అక్కడ స్కూల్ దగ్గర హోటల్ దగ్గర కూర్చుంటారు కదా పొద్దున పూట సాయంత్రం పూట. అవును, వాళ్ళు అనే విషయాలు అయితే ఇది ఉన్నాయి. తొందరగా ఇవి లోపభూయిష్టంగా ఉన్న తొందరగా ఏదైనా తొందర నిర్ణయం తీసుకుంటే ఈ విలేజ్ లలో సర్పంచ్ లెవెల్ మనిషి ఉంటే ఏదైనా అడగడానికి ఉంటది, ఏదైనా చేయడానికి ఉంటది. ఏదైనా అడిగితే ఇది ఆ సొంత పనులు పైసలతో అయినా పని చేయడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు లేదు, అది వాళ్ళు ఏదైనా సెక్రటరీకి స్పెషల్ ఆఫీసర్ కడితే పైనుంచి పైసలే లేవా మేమేం పని చేయాలని వాళ్ళు. ఇవన్నీ అతను సర్పంచ్ గిట్ట ఉంటే అతను సొంత డబ్బులను నిధుల నుంచి అయినా పైసలు పెట్టి తర్వాత పనులు చేసి తర్వాత గవర్నమెంట్ దగ్గర ఎప్పుడైనా వస్తే అప్పుడన్నా తీసుకుంటాడు. ఈ రకంగా మొత్తం విలేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు తొందరగా సర్పంచ్ ఎలక్షన్ పెడితే బాగుంటదని వీళ్ళు అనుకుంటారు అందరు జనాలు. సిద్ధంగా ఉన్నారా పంచాయతీ ఎన్నికలు ఒకవేళ ఆగస్టులోనో లేకపోతే సెప్టెంబర్లోనో వస్తే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారా యువకులంతా కూడా గ్రామాల్లో? సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇప్పుడే అక్కడ మేము నిలబడతాం, నువ్వు నిలబడతారు, వాళ్ళు ఆ గ్యాంగ్ లో అతను ఉంటాడు, ఈ గ్యాంగ్ లో ఇతను ఉంటాడు అనేది ఇప్పటికే చర్చలు మొదలైనాయి. అంతా వాళ్ళ ప్లాన్ లో అక్కడక్కడ రెడీ ఉన్నారు క్యాండిడేట్లు అంతా. ఓకే, మొత్తం ఒక గ్రూప్ రాజకీయాలు అంతా ఎవరు బలాలు బలహీనతలు చూసుకున్నారు. అయితే ఆ పార్టీ నుంచి ఫలానా ఇతను, ఈ పార్టీ నుంచి ఇతను, నేను ఏ పార్టీ కాకుండా నేను ఈ రకంగా నేను ఉంటా అన్నట్టు అక్కడక్కడ చర్చలు వాళ్ళ దాంట్లో వాళ్ళ ఆల్రెడీ ఓటర్ తోటి కనెక్ట్ అయ్యి దగ్గర అట్లా ఏదైనా చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ నినాదం వాళ్ళు రెడీ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు అనౌన్స్ అయిందో స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ జనం. సో ప్రధానంగా మీ డిమాండ్ అయితే ఎంత తొందరగా పెడితే అంత మంచిదంటారు. అయితే ఇది మాత్రం కన్ఫర్మ్ ఉంది. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇది 100% కరెక్ట్ ఉంది. ఒక్కసారి మీరు గ్రౌండ్ లెవెల్ ఇలా ఫోన్ లో కాకుండా ఒక టీవీ ఓ మైక్ తీసుకొని వచ్చిరనుకో విలేజ్ లలో ఇదే కన్ఫర్మ్ ఎవరు అడిగినా ఇదే చెప్తారు మీకు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక కాలర్ కూడా కాల్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ప్రధానంగా సామాన్యులంతా డిమాండ్ ఒకటే, ఎంత తొందర మనకు ఎన్నికలు నిర్వహిస్తే అంత మంచిది. ఎందుకంటే ఇప్పటికే పంచాయతీలన్నీ కూడా కుంటుపడుతున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రత్యేక అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయించి వాళ్ళ అబ్జర్వేషన్లో గ్రామ పంచాయతీ అంతా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడి నుంచి నిధులు తీసుకురాలేరు. అదే సర్పంచ్ నియామకం జరిగితే, సర్పంచ్ ఎన్నికలు జరిగితే సర్పంచ్ తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టైనా ప్రభుత్వం నుంచి తర్వాత బిల్లులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికలను త్వరతగతిన ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే దోమల బెడత, రోగాలు, అనేక ఇబ్బందులతోటి గ్రామ పంచాయతీలో ఇబ్బంది పెడుతున్నామంటూ కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సో మరి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మరి ఒక ప్రజల ఒపీనియన్ తీసుకుంటుందా, ప్రజల ఒపీనియన్ తీసుకొని ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది అంశం మనం చూడాల్సినటువంటి
అవసరమవుతుంది. సో మరొక కాలర్తో కూడా మాట్లాడదాం. వరుస కాల్స్ వస్తున్నాయి. తొలి వెలుగు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువకులు మీ ఒపీనియన్ని తెలియజేయండి. అసలు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందా, లేక తాత్కాలిక బ్రేక్ వేసి జన కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచిన అనంతరం ఎన్నికలకు వెళ్తే బాగుంటుందా? అసలు మీరేమనుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితి తెలంగాణ గ్రామ పంచాయతీలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని అయితే మాకు వాట్సాప్ మీ నెంబర్కు మీరైతే కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకరొకరుగా కాల్స్ చేస్తున్నారు. ఆ కాల్స్తో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, ఒకసారి మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా అనంతరం మీకు ఒక అంశాన్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. ఒక్కసారి మనకు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ నాయకులు అధికార ప్రతినిధి అయినటువంటి కత్తి వెంకటస్వామి గారు చెప్పినట్టుగా కొన్ని అంశాలు డిస్కషన్ చేసుకుంటే ఒక కాల్ వస్తుంది. కాలర్తో కూడా మనం మాట్లాడదాం. బ్రదర్ నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ అన్న. ఓకే, ఏంటి అసలు ప్రస్తుత పరిస్థితి ఏంది? పల్లెల్లో ఎట్లా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పటికే చర్చలు మొదలైనాయా పంచాయతీ ఎన్నికల మీద? చర్చలు మొదలైనాయి చేసింది కానీ ఈ బీసీ కులగా అనేది ఎట్లున్నా అంటే అన్న, ఇంతకు ముందు కత్తి వెంకటస్వామి ఇట్లా మాట్లాడిండు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడుతున్నారండి. పార్టీలో అతీతంగా చూసుకోవాలంటే ఎట్లుంటుందంటే వాళ్ళు మేనిఫెస్టో వ్యక్తులు చేసిళ్ళు. దాదాపుగా కొన్ని విలేజ్లలో క్యాండిడేట్ లేని పరిస్థితులు వాళ్ళు రిజర్వేషన్లలో కల్పించింది. దాంట్లో ఓకే క్యాండిడేట్ లేని పరిస్థితి ఉన్నది. క్యాండిడేట్ లేని పరిస్థితి, క్యాండిడేట్ ని వేరే విలేజ్ లకి ఎవరు తీసుకొచ్చినా ఏమైనా డబ్బింగ్ క్యాండిడేట్ పెట్టి గెలిపించి ఏమైనా ఊరు విలేజ్ ఏమైనా అభివృద్ధి అవుతుంది అన్న. ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ అనేది కులగణన చేసినాకనే చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది మాకు. సో ఖచ్చితంగా కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలంటారు అయితే? పెంచాలా ఖచ్చితంగా. కానీ ఆలస్యం అవుతుంది అంటున్నారు కదా ఇంకొంతమంది. 5-6 నెలలు అవుతుందా? ఇప్పటికే కుంటుపడుతున్నాయి పంచాయతీలు అని అంటున్నారు కదా, వాస్తవమేనా అది? అది వాస్తవం కాదు. ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇదే ఈ పరిపాలన ఆఫీసర్లే మధ్య నడుస్తుంది. ఏదో కుంటుపడుతుంది అన్న. అన్ని కార్యక్రమాలు బరాబర్ నడుస్తున్నాయి ఇప్పుడే. దాదాపు సార్ విషయం ఏంటంటే సర్పంచులు ఉన్నదానికన్నా ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది. ఎవరికైనా కానీ సామాన్య ప్రజలు గ్రామ పంచాయతీ పోయి చెయ్యాలన్న ఏదున్నా కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఆఫీసర్లు ఏదున్నా కానీ వెంటనే ఇమ్మీడియట్లీ పరిష్కరిస్తున్నారు. ఇంకా కొంచెం లేట్ అయినా కానీ ఏమవుతుంది, బాగుంటది కదా. ఇప్పుడు ఏదో నామకవాస్తు పెట్టుకొని క్యాండిడేట్ పెట్టి ఒక 5 సంవత్సరాలు కష్టపడదాకా ఒక 2 నెలలు వెయిటింగ్ చేద్దాం. ఇది బాగుంటుంది అని అనిపిస్తుంది. మాకు పల్లెలలో మొత్తం మీద ట్రాఫిక్ ఇది పెద్ద చర్చ అయిపోతుంది. ఓకే, సో అంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు పెట్టాలంటారు అయితే? ఇప్పుడు ఖచ్చితంగా కూలగానే పెట్టినాక బీసీ రిజర్వేషన్ కొంచెం పెంచాలి ఖచ్చితంగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.